క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక వాక్యమును ధ్యానం చేసుకుందాం. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానం చేద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతా స్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములు ఎంతో విలువైన శ్రేష్టమైన వారము కనుక ప్రజలందరి కొరకు ప్రార్థించాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ సర్వలోక ప్రజలందరి కొరకు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని, తన జీవాన్ని, తన ప్రాణాన్నే దారపోచున్నారు. ప్రజల లక్ష్యార్థమై ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు తన జీవితాన్ని దారపోచిన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులముగా, ఆయన బిడ్డలముగా మనము కూడా ఈ ప్రపంచ క్షేమం కొరకు, సర్వ ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలబడాలి, ఇతరులకు క్షేమకర్మగా మనం ఉండాలి, ఇతరులు మన ద్వారా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుడు ఈ లోకములో, ఈ భూలోకములో ఒక ప్రత్యేకమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నేను ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. కనుక దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది. నీవు ప్రపంచానికి ఒక ఉన్నతమైన, ఆదర్శప్రాయవంతమైన, ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అందులో భాగమే ఈ ప్రజలందరి కొరకు ప్రార్థించాలని దేవుడు తెలియజేస్తున్నారు. ఈనాడు ప్రజలు లేకపోతే లోకము, సమాజము ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో, ఎన్నో కష్టాలు కృంగి ఉండగా ఆ ప్రభు నిన్ను ఎన్నుకున్నారు, నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల కొరకై ప్రార్థించుటకు, ప్రజల కొరకై భారము కలిగి సన్మార్గములో ప్రజలు నడిపించుటకు, ఒక ఆదర్శప్రాయమైన లేకపోతే